హేమంత్ సోరెన్ అరెస్టు, అంతకుముందు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా, జార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సోరెన్. ఈడీ విచారణ నేపథ్యంలో కీలక పరిణామం. హేమంత్ను 7 గంటలకు పైగా ప్రశ్నించిన అధికారులు. ఆ తర్వాత అరెస్టు. రాంచీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. కల్పనా సోరెన్ సీఎం కాకుండా అడ్డుకున్న తోటికోడలు. ఇంక ఇది ఫ్యామిలీ పాలిటిక్స్ అయిపోయింది జార్ఖండ్ అన్నట్టు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే 5 సార్లు ఆయనకు నోటీసులు ఇచ్చిండ్రు. ఒకవేళ ఈ రోజు కనుక అటెండ్ కాకపోతే రేపో ఎల్లుండో అరవింద్ కేజ్రీవాల్ కూడా లిఫ్ట్ చేస్తారు. ఆ తర్వాత తెలంగాణ విషయానికి వచ్చేసరికి కల్వకుంట్ల కవిత ఇప్పటికే ఆమె చాలా డ్యామేజ్ చేసింది, చాలా వరకు గేమ్ ఆడింది. ఆమె ఆప్షన్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ ఫేజ్లో కల్వకుంట్ల కవితకు కూడా మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ వరకు ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. ఇప్పటికే ఢిల్లీలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లోపలికి పోయిండు, ఒక ఎంపీ పోయిండు, మరికొంతమంది కీలకమైన సూత్రధారులు పాత్రధారులు అందరూ అప్రూవర్లుగా మారి ఆ కేసుకు బలాన్ని చేకూర్చారు అనమాట. సో వీళ్ళకు తప్పించుకునే వీలు లేదన్నట్టుగా.